హాయ్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ వచ్చేసాను. ఇవాళ మనం పొద్దున్నే వాటర్‌కైతే వచ్చేసాం. కానీ ఇక్కడ ఒక్క చుక్క నీళ్ళు రావట్లేదే. మరి నీళ్ళు ఎలా పట్టాలంటే పట్టొచ్చు. ఒక్క పైప్‌తో ఇన్ని క్యాన్స్‌కి నీళ్ళు పట్టాలి. ఒక్కొక్క క్యాన్‌కి 10 మినిట్స్ టైం పడుతుంది. ఇంకలా నీళ్ళు పట్టి అమ్మకి హాయ్ చెప్పా. ఈరోజు నాకు ఒక షూట్ తీయాలనిపించింది. అందుకే నా తమ్ముడు కాల్ చేసి అడిగితే వస్తా అన్నాడు. పక్క ఊరు నుంచి నా ఫ్రెండ్స్‌ని పిలిస్తే వోళ్ళు వస్తా అన్నారు. ఒక మాటలో చెప్పాలంటే మా తమ్ముడు ఇలా చెప్పాడు. రాండి రాండి రమ్మనండి నేను వస్తాను అని. తీరా నా ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత ఈడెవడు? ఈ బేవర్స్ గాడెవడు? నేను రాను. నేను క్రికెట్ ఆడాలి. నేను సండే వస్తాను అని వెన్నుపోటైతే పొడి చేశారనమాట. ఇంకా మన ఫ్రెండ్స్ రానే వచ్చారు. వాళ్ళొచ్చిన తర్వాత ఏదో ఒకటి చేయాలిగా. ఇలా షూటింగ్ చేయాలనుకుంటున్నాను మావ అని డెమో ఇచ్చి కవర్ చేశాం. ఇంకా ఆ తర్వాత మన పోలేరమ్మ తల్లి టెంపుల్‌కి అయితే వచ్చేసాం. మన వినయ్ అయితే ఫ్లవర్ డెకరేషన్ చేస్తున్నాడు. ఇంక ఇవాళ ప్రసాదాల గురించి, ఫ్లవర్ డెకరేషన్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే జై పోలేరమ్మ తల్లి. ఇంకా చెప్పాలంటే ఇవాళ మన ఉభయకర్త మన బాలన్న అండ్ బిలేటెడ్ హ్యాపీ బర్త్‌డే అన్న. ఇంకా ఆలయంలోకి వస్తే అమ్మవారికి నక్షత్ర హారతి జరిగింది. మీరే చూడండి. ఇంకా తర్వాత అమ్మవారికి పల్లకీ సేవ జరిగింది. నేను మళ్ళీ చెప్తున్నా డివోషనల్ యూత్ చాలా రేర్‌గా ఉంటారు. అలాంటి యూత్ మన ఊర్లోనే ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంకపోతే మన ముఖ్యమైన ఘట్టం ప్రసాదం. ప్రసాదం తీసుకుందామని అలా వచ్చేసాననమాట. కానీ లైన్ చూస్తే చాలా పెద్దగా ఉంది. ఇంకెలాగబ్బా అని చూస్తే అనిల్ భాయ్ ఉన్నాడు. ఇంకా అలా అనిల్ భాయ్‌తో మాట్లాడుతూ ఉన్నట్టు లైన్‌లో దూరి ప్రసాదం అయితే తీసేసుకున్నాననమాట. ఇది మావ సంగతి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై పోలేరమ్మ తల్లి.